ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. నా తరపున, మా గిరిజన జాతి తరపున, మా జీసీసీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు శ్రీ సంధ్రారాణి గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి